హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డుదారులకు అంటే గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి 1,55,000 మంది ఉన్నారో వారి ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. అంటే మీ రేషన్ కార్డు ఆమోదించబడింది, మీకు రేషన్ కార్డును ఈ తేదీన పంపిణీ చేస్తామని చెప్పి వారికి ఒక మెసేజ్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కొత్త రేషన్ కార్డుకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి. మరి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ విధంగా మెసేజ్లు పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి వారికి చెప్పింది. మరి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, కులగణన సర్వే ఆధారంగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి, ఈ కొత్త రేషన్ కార్డును ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ మనకు ఒక్కొక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ జూన్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు లోపు 3 నెలల రేషన్ అయితే పంపిణీ చేయబోతోంది. ఇక కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ చేస్తామన్నారు. మరి రేషన్ కార్డు లేనప్పుడు మనం ఎలా తీసుకోవాలి రేషన్ అనేది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి కొత్త రేషన్ కార్డులను కూడా ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు, అలాగే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఉంటే మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. మనకు రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రేషన్ కార్డులు అనేది లేకపోతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావు, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అలాగే మనకు ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేసింది. అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు లేక లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మరి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది. మరి ఈ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. అలాగే 3 నెలల రేషన్ ఎలా తీసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నది. సన్నబియ్యం, మరి దొడ్డు బియ్యం కాదు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి 3 నెలల సన్న బియ్యాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. మరి ఏ విధంగా తీసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ సమాచారం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే నిరంతరంగా రేషన్ కార్డులకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు. గుర్తుపెట్టుకోవాలి లబ్ధిదారులు, ఇక్కడ రేషన్ కార్డులకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు. మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకుంటే అంటే ఇప్పుడు తొలుత మనకు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియను వేగంగా చేపట్టలేకపోయింది. ఎందుకంటే ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్ చేసిన తర్వాత కార్డ్స్ ప్రింటింగ్ రావాలి, ఇట్లా కొంచెం లేట్ అయితే అయింది. మరి ఇప్పుడు ఇక మీదట అలా కాకుండా ఇప్పుడు మా రేషన్ కార్డులు ఇప్పటివరకు ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా విడతల వారీగా పంపిణీ చేసేస్తున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి 21 రోజుల్లోనే వారి దరఖాస్తును పరిశీలించి మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రేషన్ కార్డు మీద ఎందుకు మనకి ఇంత ఇది అంటే, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు లేకపోతే కనీసం మనం తినడానికి ప్రతి నెల రేషన్ కూడా ఇవ్వరన్నమాట రేషన్ కార్డు లేకపోతే. మరి రేషన్ కార్డు అందుకనే చాలా ఇంపార్టెంట్. మరి రేషన్ కార్డులు గతంలో మనకు పేపర్ కార్డులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మినీ ఏటీఎం సైజులో ఒక మనకు కార్డు అయితే ఇస్తామంటున్నారు. అట్లా పేపర్ కార్డు కాకుండా ఏటీఎం కార్డు మాదిరి ఒక కార్డు అయితే క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి కార్డును అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. మరి ఇక్కడ పెద్ద అవకాశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే
సన్న బియ్యం పంపిణీని అయితే మొదలుపెట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ సన్న బియ్యాన్ని లబ్ధిదారులంతా కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట ప్రతి నెల కూడా. మరి గత 1 నెల నుంచే ఇస్తున్నారనుకోండి. మరి ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి 3 నెలల సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి ఈ 3 నెలల సన్న బియ్యాన్ని కూడా ఒకేసారి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలుపుతూ ఉంది. మరి 3 నెలల సన్న బియ్యాన్ని మనం ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. మరి 3 నెలల సన్న బియ్యాన్ని కూడా మీరు జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త రేషన్ కార్డుదారులకు ఇస్తారని అడుగుతున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల లిస్టు కూడా ప్రభుత్వం రేషన్ దుకాణాలకైతే పంపిస్తుంది. అది కూడా కేవలం 1,55,000 మందికి మాత్రమే ఈ జూన్ నెలలో రేషన్ అయితే ఇస్తారు. 3 నెలల రేషను మిగిలినటువంటి వారికి కాదు. ఇక్కడ ఎవరైతే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు ఓకే అయిపోయి మరి రేషన్ కార్డు మెసేజ్లు అయితే ఎవరికైతే వచ్చాయో ఫోన్కి మీరు ఆ మెసేజ్ను చూపించి రేషన్ దుకాణాల్లో మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే మీరు FSC సెర్చ్ అని టైప్ చేయండి మీ ఫోన్లో. ఎలా చేసుకోవాలి, ఇట్లా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీ MPH న్యూస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మరి MPH న్యూస్ ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీరేం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవచ్చు, చెక్ చేసుకోండి. FSC సెర్చ్ అని కొడితే మీ రేషన్ కార్డు రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కొత్త రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. దాని ప్రకారం అది చూపించి కూడా మీరు రేషన్ దుకాణంలో రేషన్ అయితే తీసుకోవచ్చు. ఓకే అంటేనే కింద డీటెయిల్స్ వస్తాయి, కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి పాత రేషన్ కార్డుదారులకైతే ఇబ్బంది లేదు. మరి ఈ 3 నెలల రేషన్ ఎలా తీసుకోవాలంటే మీరు జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు తీసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి ఇక్కడ జూను, జూలై, ఆగస్టు 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇస్తున్నారు. మరి ఒక్కొక్క నెలకు ఒక్కొక్కసారి మీరు వేలు పెట్టాల్సి ఉంటుంది. అంటే 3 నెలలకు ఒకేసారి వేలు పెడితే 3 నెలల రేషన్ రాదు. జూన్ నెలకు వేలు పెట్టాలి, జూలై నెలకు వేలు పెట్టాలి, వేలుముద్ర వేయాలి. అలాగే ఆగస్టు నెలకు కూడా వేలుముద్ర వేయాలి. ఇట్లా 3 నెలలకు కూడా సపరేట్గా మీరు వేలుముద్రలు వేసి ఈ 3 నెలల సన్న బియ్యాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. మరి దీంతోపాటు అదనంగా కొన్ని రకాల సరుకులను కూడా సబ్సిడీ రూపంలో అందిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డుదారులకి అందరికీ కూడా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని చెప్పి ప్రభుత్వం సన్న బియ్యాన్ని తయారు చేసింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఏంటంటే 1,60,000 మంది ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం కూడా తీసుకోవట్లేదంట. వారు రేషన్ కార్డు ఉన్నా కూడా వారు ఎందుకు తీసుకోవట్లేదో ప్రభుత్వానికి అర్థం కాక వారిని ఎవరు అనేసి రేషన్ దుకాణాలకు లిస్టు పంపించింది. ఏ షాప్ నెంబర్లో ఎవరు తీసుకోవట్లేదని చెప్పి గుర్తించింది. మరి వారిని ఏ కారణాల చేత తీసుకోలేదో కనుక్కుని ఒకవేళ వారికి సరైన కారణం కనుక లేకపోతే వారి రేషన్ కార్డులు రద్దు చేసేసి మిగిలినటువంటి వేరే వారికి అవకాశం కల్పిస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. మరి రేషన్ కార్డులో కూడా మనకు 3 రకాల రేషన్ కార్డులు ఈ BPL కింద అంటే బిలో పావర్టీ లైన్ కింద మనకు 3 రంగుల రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఈ 3 రంగుల్లో కూడా అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఇట్లా 3 రకాల కార్డులు ఇస్తున్నారు. ఇక మిగిలినటువంటి వారికి APL కార్డులు ఇస్తున్నారు, అంటే అబోవ్ పావర్టీ లైను. మరి ఇట్లా డివైడ్ చేసి రేషన్ కార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. మరి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించినటువంటి దాని ప్రకారం ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది. మరి ఇప్పటికే మనకు ఒక రేషన్ కార్డులు అయితే ప్రింటింగ్ చేసి ఇవ్వలేదు. మరి ఖచ్చితంగా ప్రింటింగ్ కూడా జరుగుతుంది. 1 కోటి రేషన్ కార్డుల ప్రింటింగ్ జరుగుతుంది. దాని ప్రకారం మీకు ఇక్కడ రేషన్ కార్డును అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోకుండా ఉన్నా, అలాగే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా కూడా మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకుని ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మీకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ అయితే చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డు స్టేటస్ అనేది ముందుగా చెక్ చేసుకోండి. మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే 1,55,000 మందికి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. తర్వాత మనకు వాళ్ళకి కార్డు కూడా పంపిణీ అయితే చేస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారంటే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన MPH న్యూస్ ఛానల్ను ఎప్పుడు కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు వివరాలన్నీ కూడా
పొందుతూ ఉండండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి 3 నెలల రేషన్ బియ్యానికి సంబంధించి అలాగే రేషన్ కార్డుల స్టేటస్కి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి.